మనం చూస్తే ఐర్లాండ్లో చాలా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. అమెజాన్, గూగుల్, మెటా, ఎక్స్ చాలా యూరోప్కి చెందిన హెడ్ క్వార్టర్స్. అంటే యూరోప్లో ఎక్కడైనా పెట్టాలంటే డబ్లిన్లో పెడతారు, ఐర్లాండ్లో పెడతారనమాట. 27 యూరోపియన్ దేశాలకు సంబంధించి కంప్లీట్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఐర్లాండ్ గమనిస్తూ ఉంటుంది. అంటే కేవలం ఐర్లాండ్లో హెడ్ క్వార్టర్స్ ఉన్న నా ఒక్క దేశం గురించి కాదు, 27 యూరోపియన్ యూనియన్ దేశాల గురించి కూడా ఐర్లాండ్ ఆలోచిస్తుంది అనమాట. ఇక్కడ ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ వాళ్ళు ఈ టిక్ టాక్ యాప్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ పీపుల్ వాడతారంట. ఈ టిక్ టాక్ యాప్ అనేది యూరోపియన్ యూనియన్స్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ కంప్లీట్గా వయోలేట్ చేసిందని చెప్పి ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీస్ వాళ్ళు ఇప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నారనమాట టిక్ టాక్ పైన. మనందరూ తెలుసు ఆల్రెడీ ఇండియా 4 సంవత్సరాల క్రితమే టిక్ టాక్ ని భారతదేశంలో బ్యాన్ చేశారనమాట. ఇదే విధంగా 2023లో కూడా టిక్ టాక్ మీద ఐర్లాండ్ వాళ్ళు చిల్డ్రన్ డేటా, పిల్లలకు సంబంధించిన డేటా ఇదంతా లీక్ చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ అప్పట్లోనే 345 మిలియన్ యూరోస్ ని అప్పట్లోనే పనిష్మెంట్ కింద వేశారనమాట. అదే విధంగా చైనా బేస్డ్ కంపెనీ హువావే, మనకు తెలుసు టెక్నాలజీ కంపెనీ, అది 5G రోల్అవుట్ చేసింది, ఇప్పుడు 6G కూడా రోల్అవుట్ చేయబోతుంది. చాలా దేశాలు, అది యూకే కావచ్చు, స్పెయిన్ కావచ్చు, చాలా దేశాలు హువావేని నమ్మలేదు. ఎందుకంటే హువావే కనుక బిజినెస్ ఇస్తే మన దేశాల్లో హువావేని కనుక ఎంటర్ కానిచ్చి కొత్తగా 6G టెస్ట్ బెడ్ లోనో 5Gలోనో ఇన్వాల్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా మన డేటా అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హువావే స్పైగా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక చైనీస్ కంపెనీ కాబట్టి మనం ఎవరూ దాన్ని నమ్మలేదు. చాలా దేశాలు వాళ్ళ కంట్రీలోకి హువావేని రానివ్వలేదు అనమాట. చైనీస్ బేస్డ్ యాప్స్ కానీ, చైనీస్ బేస్డ్ కంపెనీస్ కానీ వీటిని ఒకంత పించ్ ఆఫ్ సాల్ట్ తోనే గమనిస్తున్నాయి ప్రపంచ దేశాలు.